హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. బడ్జెట్లో మధుబలి కళకు అరుదైన గౌరవం. నిర్మలాకు ఆ గిఫ్ట్ ఇచ్చిన దులారీ దేవి. ఇంతకు ఆమె ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే చీర ప్రత్యేకించి ఎంచుకోవటం సంప్రదాయంగా మారింది. ఇది ఫ్యాషన్ కు మించిన ట్రెండింగ్ గా మారింది. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం, చేనేత సంప్రదాయాలకు చిహ్నంగా మారింది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమర్పణ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రతి సంవత్సరం చేసే ప్రకటనలే కాకుండా భారతీయ ప్రత్యేక వస్త్రధారణ అయిన ఆమె చీర గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. గత 7 బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే ఈరోజు 2025-26 బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు ఆమె ప్రత్యేక చీరను ధరించి కనిపించారు. ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ చీర విశేషం ఏంటో చూద్దాం. 2025 బడ్జెట్లో మధుబని కళకు అరుదైన గౌరవం. కేంద్ర బడ్జెట్ 2025 సందర్భంగా ప్రముఖ మధుబని కళాకారిణి దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన చీరను ధరించి కనిపించారు సీతారామన్. పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి నైపుణ్యానికి, మధుబని కళకు ప్రతీకగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మిథిలా కళ చీరను ధరించారు. దులారీ దేవి 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత. మిథిలా ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ అవుట్రీచ్ యాక్టివిటీ కోసం ఆర్థిక మంత్రి మధుబనిని సందర్శించినప్పుడు ఆమె దులారీ దేవిని కలుసుకున్నారు. బీహార్లోని మధుబని కళపై ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా దులారీ దేవి ఆర్థిక మంత్రికి చీరను బహుమతిగా ఇచ్చారు. బడ్జెట్ రోజున దానిని ధరించమని ఆమె కోరినట్లు తెలిసింది. దులారీ దేవి కోరిక మేరకు ఈ సంవత్సరం బడ్జెట్ 2025 కోసం ఆమె సాంప్రదాయ బంగారు అంచులతో కూడిన అందమైన క్రీమ్ చీరను ఎంచుకున్నారు. దీనికి ఎరుపు రంగు బ్లౌజును ఎంచుకున్నారు. మధుబని కళ అనేది బీహార్లోని మిథిలా ప్రాంతంలోని ఒక సాంప్రదాయ జానపద కళ. ఇది సంక్లిష్టమైన రేఖా గణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి పురాణాల వర్ణాల ద్వారా రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతిష్టాత్మక వర్ణనాలకు ప్రసిద్ధి చెందింది. నిర్మల మధుబని కళతో ప్రత్యేక బంధాన్ని పంచుకున్నారు. నిర్మలా సీతారామన్ రంగురంగుల మధుబని మోటిఫ్ బార్డర్ చీర భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అందమైన ప్రాతినిధ్యం వహించింది.